అందరికీ వందనములండి. అతిశయపడటం అంటే ఏమిటో మీకు తెలుసా అండి? అతిశయపడటం అంటే గర్వపడటం, మిక్కిలి పడటం, లేదా తనను తాను ఎక్కువగా ఊహించుకోవటం. మనిషి దేన్ని బట్టి ఎక్కువ ఊహించుకుంటాడంటే జ్ఞానాన్ని బట్టి, బలమును బట్టి, డబ్బును బట్టి, వీటన్నిటిని బట్టి అతిశయపడతాడు. అలాంటి వారికి దేవుడు చెప్పేటటువంటి మాట ఏమిటంటే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాల్లో ప్రభువు మనతో మాట్లాడుతూ, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుట బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.